హాయ్ హలో ఋషికొండ గురించి వీడియోలు చూసి కళ్ళు మండుతున్నాయి కానీ అసలు దేని గురించి చూపిస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. ఏదో బాత్రూమ్ అంతా ఏదో విశాలం అంట, బెడ్రూమ్ అంట, పెద్ద ఎల్ఈడి అంట, 30 లక్షలు 2,000 3,000 ఎంతెంటో చూపించేశారు. కానీ అసలు ఆ ప్రాపర్టీ ఒక పబ్లిక్ ప్రాపర్టీ, పబ్లిక్కి సంబంధించిన ప్రాపర్టీ, మా డబ్బుతో ట్యాక్స్ డబ్బుతో కట్టిన ప్రాపర్టీ మీరు గవర్నమెంట్లో వచ్చిన తర్వాత మీరు ఎలా ఉపయోగించుకుంటారో అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ అలా చెప్పుకుంటే గతంలో కూడా మీ హాయంలో కూడా కొన్ని నిర్మాణాలు జరిగాయి. ఆ భవనాలు కూడా అలాగే పడి ఉన్న ఇప్పుడు కూడా ఏం పనికి రాకుండా. అంటే దీన్ని బట్టి మనకు ఏం అర్థమైంది, ఒక పార్టీ ఇంకో పార్టీ గవర్నమెంట్లో అధికారంలో రాగానే మా డబ్బుతో ఏదైనా కట్టిస్తే మొత్తానికి నాకించేస్తారు కానీ దాన్ని మాత్రం ఉపయోగించట్లేదు. సో మీ ప్రెస్టేజ్, మీ స్వలాభాలు వల్ల మీ కాంట్రాక్ట్ రావాలి కోసము మీరు డబ్బులు దోచుకోవడం కోసం, అవినీతి చేయడం కోసం చేస్తున్న పనులే కానీ ఇవన్నీ, అంతకు మించి ఏం కాదు. సో ఏ కట్టినా సరే అందులో కొనుక భవనాల్లో కొన నిర్మించే భవనాల్లో ఏదైనా జరిగితే అవినీతి ఖచ్చితంగా బయట పట్టాలి, వాడికి శిక్ష పడేలా చేయాలి. కానీ ఇలాంటి పబ్లిసిటీ అయితే చేయకూడదు.